అదేదో నితిన్ హీరోగా ఉన్నటువంటి ఒక సినిమా ఉంటది. ఆ సినిమాలో అతను ఏదైతే శివప్రసాద్ విలన్ అందులో మన దివంగత తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఆయన్ని కొట్టాడు అన్న ప్రచారం జరుగుద్ది. నన్నెవరు కొట్టలేదు, నన్నెవరు ఎందుకంటే ఆయన అంటే భయం అందరికి. అట్లాంటిది ఆయన్ని కొట్టాడు అన్నటువంటి ఒక జనంలోకి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఇతని దగ్గరకొచ్చేసి కొట్టారా అంటే నో కామెంట్ అంటుంటాడు. దాన్ని బేస్ చేసుకొని అతనికి కొట్టేశాడు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకెళ్ళిపోతుంది. నన్ను కొట్టలేదు అని చెప్పుకుంటా ఉంటాడు. నన్ను కొట్టలేదని చెప్పయ్యా అని బతిమలాడుతుంటాడనమాట. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పుడు పాపం మోడీ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎంపీలు తిట్టారా లేదా అంటే తిట్టారని ప్రజెంట్ మమ్మల్ని ఏం తిట్టలేదని ఆళ్ళు చెప్పుకోవాల్సొస్తుంది. తాజాగా ఈ దేశం 2014కి ముందు ఉన్న ఎన్నో రకాల పరిష్కారం కాని సమస్యలు మనం 2025 నాటికి పరిష్కరించుకున్నాం. స్వచ్ఛ భారత్ నుంచి మొదలుపెట్టి జల్ జీవన్ మిషన్, ఆవాస్ యోజన మొదలైన ఎన్నో ప్రజాప్రయోగ కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద సగటున 1100 కోట్లు 2024-25 సంవత్సరానికి కేంద్రం తరపున విడుదల చేశాం. అందులో 95% నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నాం అని కేంద్రానికి తెలిపింది కూడా. ఇందులో ఎంపీలుగా మీ అందరి పాత్ర ఉంది. మీ ఎటువంటి అభివృద్ధి చేయకుండానే సోషల్ మీడియా డబ్బా కొట్టుకునే ఇతర పార్టీల ఎంపీలు ఉన్న తెలంగాణలో మీ రిప్రజెంటేషన్స్ వల్ల ఇన్ని నిధులు వచ్చినప్పుడు మీరు దాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేయకూడదు? ఇది మీ అందరికీ ముఖ్యమైనది. ఇతర పార్టీల్లో మనకి డబ్బులు ఇచ్చి పీఆర్ చేయించుకునే అవసరం లేదు. సగటు వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య అత్యధిక చదువుకున్న వాళ్ళు ఉన్న ప్రపంచంలో అతిపెద్ద పార్టీ మనది. వాళ్ళ ప్రచారానికి మీ ప్రచారం కూడా తోడవ్వాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎంపీలతో విందు సందర్భంగా చెప్పిన మాటలు ఇవి. బయట టీవీ ప్రచారాలకి లోపల జరిగే విషయాలకి చాలా తేడా ఉంటుంది కాబట్టి మీ ఇతర పార్టీల మిత్రులు కాస్త మీ అత్యుత్సాహం ఆపుకుంటే మంచిదంటూ చంద్రశేఖర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.